ప్రతి గంటకి పుట్టింట్లోంచి సంచులు వెళ్తూ ఉంటాయి. అత్తింట్లో బాగా ఉండి పుట్టింట్లో తక్కువ ఉంటే ప్రతి అరగంటకి సంచులు వెళ్తూ ఉంటాయి. ఎటైనా కష్టమే వాళ్ళు. వచ్చేవి అనుభవించేవి అన్ని అనుభవిస్తే ఏం పెట్టారు నీకు తెలియదా? ఇదో ఈయనున్నాడే అప్పటి నుంచి మొదలైంది నాకు. అది చూపుల్లోనే వద్దన్నా. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ వచ్చాడు నన్ను చూసుకోవటానికి. తలుపు తీసేటప్పటికల్లా ఈ ఐరన్ లెగ్ శాస్త్రి తగిలాడు. వాడికి ఒళ్ళు మండదా అండి? వాడు ఎంత చవటైనా ఎంత ఏ బ్రాస్ అయినా 10 తిట్లకు ఒక సమాధానం చెప్పడా? వాడికి మండుతుంది. వాడేమంటాడు? నేను అదే అనుకున్నా. కళ్ళు మూసుకొని పడుకుంటే డ్రీమ్స్ లోకి ఐశ్వర్యారాయ్ వచ్చింది, తలుపు తీస్తే కల్పనారాయ్ మిగిలింది. అంటే ఇపోయాక్కడికి తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేరెండంట. అంతే. నాకేమిటి అని అడిగింది అమ్మవారు. వాల్మీకంలో విషయం లేదు, మిగతా రామాయణంలో చెప్తారు. ఆవిడ అమ్మవారికి ఏం చేయాలో తోచలా. గబగబా అమ్మవారిని ప్రార్థించింది. ఓ తల్లి, వచ్చే పిల్లవాడు ఆ విల్లు ఎక్కువబెట్టి నా మెళ్ళో పుస్తకెడితే 14 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతంతో నిన్ను ఉపాసిస్తానమ్మా, ఇంతకంటే నేనేం చెయ్యలేను అన్నది. హరణమ పార్వతీపతయే అందుకని ఆవిడికి వనవాసం తప్పలా. కోరుకోందే ఎవరికి ఏమీ రావు. కోరుకొని మనం మర్చిపోతాం. మెచ్యూరిటీ అయినప్పుడు సెల్కి మెసేజ్ వస్తుంది, మీరు వేసిన అమౌంట్ మెచ్యూరిటీ అయిందని. అంతే. ఆవిడ సరే అన్నది. ఆవిడ సరే అనేంత వరకు రాముల వారు నడిచే వెళ్ళారటండి. ఎందుకన్నారు? రామ సహోదరి కదా, ఆవిడకి ఇవ్వాల్సిన కట్నం ఇవ్వాలిగా. అప్పుడు వెళ్ళి 12,000 మంది భటులు 10 చక్రాల బండి మీద తోసుకు వచ్చినటువంటి పరమేశ్వరుడి యొక్క పినాకం అనేటువంటి ధనస్సుని రామచంద్రమూర్తి ఎక్కువ పెడితే విరవమల్లా ఎక్కువ పెట్టమన్నారు. హెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు చల్లుమనియ జానకి దేహము. ఎంత చక్కటి అలంకారమో చూడండి, క్రమాలంకారం. హెళ్ళు, ఘల్లు, గుభిల్లు, ఝల్లు. 5 నిమిషాలు అయిన తర్వాత అంతా మూర్చపోయినారట. భోజనాల బ్యాచ్ అంతా పడుకున్నారు. మరి లేచింది ఎవరు అన్నారు? లిమిటెడ్ పర్సనాలిటీసే మేల్కొని ఉన్నారు. సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు, జనక మహారాజు, లక్ష్మణస్వామి, అహల్య గౌతముల కుమారుడై జనకుడి ఆస్థాన పురోహితుడైన